తెలియాలంటే నిన్న రాత్రి గణేష్ వెళ్ళిపోయాక అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పు. కాసేపటికి డోర్ కొట్టడం ఆగిపోయింది. భయంగా వెనక డోర్ తీసుకుని బయటకు వచ్చాను. అక్కడున్న బ్లడ్ డ్రాప్స్ గమనించి భయంగా కిటికీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక వ్యక్తి గేటు దూకి పారిపోవడం కనిపించింది. నన్ను కాపాడడం కోసమే వెళ్లిపోయిన గణేష్ మళ్లీ తిరిగొచ్చి రాహుల్ని చంపి గేటు దూకి పారిపోతున్నాడు అనుకున్నాను. నా జీవితం ఎలాగో నాశనం అయింది. గణేష్ ఫ్యూచర్ పాడవకూడదనే ఈ నేరం నా మీద వేసుకున్నాను. నా భర్తను నేనే చంపానని మీతో అబద్ధం చెప్పాను. మీరిద్దరూ కాకపోతే మరి రాహుల్ని ఎవరు చంపారు? చెప్పు. ఇంటి బయట రక్త మార్కలతో ఉన్న కత్తి దొరికింది సార్. వెంటనే దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించండి. ఓకే సార్. ప్రకాష్ సార్, వీళ్ళిద్దరితో పాటు నా రూమ్ లో నా కుర్రాడివి అబ్బాస్ పాల్గాడివి సార్, వీళ్ళందరి వేలు ముద్దల్ని తీసుకోండి సార్. క్రైమ్ స్పాట్ లో కత్తి దొరికింది. దాని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ వీళ్ళలో ఎవరికైనా మ్యాచ్ అవుతాయేమో చూడండి. ఐ వాంట్ ది రిపోర్ట్స్ ఇమిడియట్లీ. అండర్స్టాండ్? ఓకే. కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో వీళ్ళెవరు వేలిముద్రలు మ్యాచ్ అవుతాయి సార్. అలాగే మా బ్యూరోలో ఫర్దర్ కంపారిజన్ కూడా చేశాం సార్. ఆర్ యు షూర్? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్.
భర్త ఇతను గొడవ పడుతున్నప్పుడు అక్కడ ఇంకెవరైనా ఉన్నారా? వాడిని చంపేస్తాడంట. డోస్ క్లోజ్ చేసి ఆ, రాహుల్తో మేనేజర్ దాస్ కూడా వచ్చారు సార్. వీళ్ళిద్దరూ కొట్టుకున్నంతసేపు అతను అక్కడే ఉన్నాడా? నేను అంతగా గమనించలేదు సార్. ఆ మేనేజర్ దాస్ నంబర్ నీ దగ్గర ఉందా? ఉంది సార్. వాడికి ఫోన్ చేయి. The number you are trying to call is currently not reachable. నో డౌట్ వాడే అయి ఉంటాడు. కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో మీలో ఎవరివి మ్యాచ్ కాలేదంటే ఖచ్చితంగా ఈ హత్య ఆ మేనేజర్ దాసే చేసింది. భాస్కర్ సార్, ప్రకాష్ సార్, ఇమీడియట్ గా మేనేజర్ దాస్ ని అరెస్ట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో వాడు ఎస్కేప్ అవ్వకూడదు. కమ్ ఆన్ గో. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. వైష్ణవి అనే పాప ఏ వార్డులో ఉంది? ఎర్లీ మార్నింగ్ డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారు సార్. చెప్పు భాస్కర్. హాస్పిటల్లో లేడు, ఇల్లు లాక్ చేసింది, ఎస్కేప్ అయిపోయాడు సార్. వాడే, ఖచ్చితంగా వాడే. వాడి ఫ్యామిలీ, బంధువులు, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేయండి. ఎవరిని వదిలిపెట్టకండి. సిటీ నుంచి బయటికి వెళ్లే లోపలికి వచ్చే ప్రతి వెహికల్ ని చెక్ చేయండి. అన్ని చెక్ పోస్ట్ అలర్ట్ చేయండి. రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, ఎయిర్పోర్ట్ ప్రతి చోట పోలీసులు పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో వాడు నాకు దొరకాలి. సార్ మేము వెళ్ళొచ్చా సార్? అయ్యో తప్పకుండా. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే బ్యాండ్ మేళం పిలిపించి ఊరేగింపుగా తీసుకెళ్లి అలానే ఇంట్లో వదిలేస్తాం. హత్య చేయబడింది ఇండియాస్ మోస్ట్ ఫేమస్ ఫోటోగ్రాఫర్ రాహుల్, ఒక విఐపి. ఇది ఎంత సీరియస్ అయిన కేసో తెలుసా? ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఈ హత్యతో మీకు సంబంధం లేదని తేలిపోయినంత మాత్రాన మిమ్మల్ని వదిలిపెట్టలేం. అసలైన నేరస్తులు దొరికేదాకా మీరే నేరస్తులు. నీ ఫ్రెండ్ కోసం నువ్వు చేసిన రిస్క్ చూస్తూ ఉంటే నీలో నన్ను నేను ఐడెంటిఫై చేసుకున్నా. నా పర్సనల్ రిస్క్ తో మిమ్మల్ని వదిలిపెడుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గణేష్, ఇక మీరు వెళ్ళండి. ఇలాంటి సిచ్యువేషన్లో నిన్ను ఒంటరిగా వదిలేసి మేము ఎలా వెళ్తాం విద్యా? ప్లీజ్, ఐ వాంట్ టు బి అలోన్.